గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. ఎస్డిబి స్టడీ సర్కిల్కి స్వాగతం. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రొఫెషనల్స్ అండ్ పర్సనల్స్కి ఆర్సీ అనేటువంటిది గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన 14th అక్టోబర్ 2025న ఒక మెమోరాండం అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఉన్నటువంటి అంశాలను కొన్ని పరిశీలించినట్టయితే ఆ అంశాలలో మనకు రివిజన్ అండ్ సింప్లిఫికేషన్ ఆఫ్ సిఆర్ఆర్ నామ్స్ అండ్ గైడ్లైన్స్ అనేటువంటి ఆఫీస్ మెమోరాండం రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి పాయింట్ చూసుకున్నట్లయితే నో ఫీ ఫర్ ఫ్రెష్ సిఆర్ఆర్ నెంబర్ ఆర్ రెన్యువల్ ఆర్ యాడ్ అండ్ క్వాలిఫికేషన్స్. ఇందులో భాగంగా మనకు డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్సులు ఆల్రెడీ మనకు అడ్మిషన్ ఇయర్కి ఎన్బిఈఆర్కి అప్పచెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్బిఆర్ అనేటువంటిది ఎవరైతే డిప్లొమాకి అప్లై చేసుకుంటున్నారో అప్లై చేసుకునే ముందే వారికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ డిప్లొమా హోల్డర్స్ సక్సెస్ఫుల్గా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సిఆర్ఆర్ వెబ్సైట్లోకి వారి యొక్క వివరాలు అనేటువంటి నమోదు కావడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్ ప్రాసెస్గా అది ఇవ్వడం జరిగింది. డిప్లొమా హోల్డర్స్ ఎవరైనా కూడా సపరేట్గా మళ్ళీ ఆర్సీఐ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ కావాల్సిన అవకాశం, కోర్స్ తర్వాత లాగిన్ అవ్వాల్సిన అవకాశం లేదని ఇక్కడ చెప్పడం జరిగింది. డిప్లొమా అండ్ సర్టిఫికేట్ హోల్డర్స్ యొక్క సర్టిఫికేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఎన్బిఆర్ అనేటువంటిది ఆర్సీఐ వెబ్సైట్లోకి వారి యొక్క అంటే పాస్ అయిన తర్వాత వాటి వివరాలు ఆర్సీఐ వెబ్సైట్లోకి పొందుపరచబడతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అండ్ పీజీ కోర్సెస్, రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో వారికి కాలేజ్ 100 రూపీస్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఇది ఈ 100 రూపీస్ అనేటువంటిది కాలేజ్ వాళ్ళు చేసినట్లయితే ఆ ప్రొఫెషనల్స్ యొక్క పీజీ ప్రొఫెషనల్స్ అండ్ డిగ్రీ ప్రొఫెషనల్స్ యొక్క వివరాలను కాలేజీ వారి పొందుపరిస్తే దానికి నో ఫీగా పెట్టడం జరిగింది. క్యాండిడేట్ పర్సనల్ ఇంట్రెస్ట్ చేసుకుంటే మినిమం 100 రూపీస్ తోటి ఫీ అనేది చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆ యొక్క కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ కానీ పీజీ డిప్లొమా హోల్డర్ కానీ 3 months లోపల చేసుకున్నట్లయితే వారికి 500 రూపీస్ తోటి అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కావాల్సినటువంటి రిక్విజిట్స్ డాక్యుమెంట్స్ ఏదైతే అప్లోడ్ చేస్తామో అవి అప్లోడ్ చేసే క్రమంలో 3 months దాటినట్లయితే 500 ఫీగా తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంతకుముందు మన గతంలో చూసుకున్నట్లయితే ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి 1000 రూపీస్, యాడ్ అండ్ క్వాలిఫికేషన్స్కి 500 రూపీస్, రెన్యువల్కి 500 రూపీస్ అనేటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే వ్యాలిడిటీ, ఇది మెయిన్ పాయింట్. గతంలో కూడా మనకు వ్యాలిడిటీ ఆఫ్ సిఆర్ఆర్ అనేటువంటిది 7 years ఉండడం జరిగింది. చాలామంది ప్రొఫెషనల్స్ కానీ పర్సనల్స్ కానీ కొంతమంది మెయిల్ ద్వారా రిక్వెస్ట్ కూడా పంపడం జరిగింది. అంటే ఆర్సీఐ కూడా ఆల్ ఓవర్ ఇండియా కూడా ఈ సజెషన్స్ తీసుకునే క్రమంలో వ్యాలిడిటీని కూడా పెంచాలి అనేటువంటి సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు కూడా వ్యాలిడిటీ ఆఫ్ సిఆర్ఆర్ అనేటువంటిది 7 yearsగా పెంచడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 5 yearsకి 7 yearsగా పెంచడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వీడియో చూస్తున్నటువంటి రిహాబిలిటేషన్ పర్సనల్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ మీరు మీ యొక్క సిఆర్ఆర్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి ద్వారా ఓటీపీ ద్వారా లాగిన్ కావడం ద్వారా మీ యొక్క వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఇది 14th అక్టోబర్ నుంచే కమెన్స్మెంట్లో వచ్చిందని చెప్పింది. ఆల్రెడీ 2 years ఎక్స్టెన్షన్ అయినాయి. అంటే ఎవరైతే సిఆర్ఆర్ ప్రొఫెషనల్స్ అండ్ పర్సనల్స్ ఉన్నారో వారి యొక్క మీ యొక్క వ్యాలిడిటీ చెక్ చేసుకోండి. ఆటోమేటిక్గా గతంలో ఉన్నదానికి 2 years ఎక్స్టెండెడ్ అయింది అనేటువంటి చూసుకోండి. ఎవరైనా టెక్నికల్ ఇష్యూ వల్ల కాలేకపోతే వారు ఆర్సీఐకి మెయిల్ చేసుకొని ఒక నోట్ అనేది పెట్టడం చూసుకోండి. ఇక్కడ ఆటోమేటిక్ రెన్యువల్ ఆఫ్ సిఆర్ఆర్ గతంలో మనకు 100 points రావాల్సి ఉంటుంది. 100 points అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిక్వెజిట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మనము ఎన్ని డేస్ అనేది చేయడం ద్వారా మనకు 100 points కలిసిన తర్వాత మనం అప్లోడ్ చేయడం ద్వారా కొన్ని డేస్ అనేటువంటిది టైం టేకన్ తీసుకునేది. కొంతమందికి 10 రోజులలో అయ్యేది, కొంతమంది వారంలో అయ్యేది, కొంతమందికి నెలలో అయ్యేది. కానీ ఇప్పుడు ఏమన్నాడు అంటే మనం చేసే ప్రోగ్రామ్స్ యొక్క పాయింట్స్ ఆల్రెడీ మీ యొక్క సిఆర్ఆర్ పోర్టల్లోనే నమోదు చేయబడతాయి. ఆ నమోదు చేయబడిన పాయింట్స్ 100 ఈ 5 years లోపు 100 అయినప్పుడు 5 years to 7 years ఎక్స్టెండ్ అయింది కాబట్టి 7 years లోపు 100 కావగానే ఆటోమేటిక్గా మనకు రెన్యువల్ కావడం జరుగుతుంది అనేటువంటి చూసుకోవాలి. ఇక్కడ ఏమని ఇచ్చాడు అంటే మనకు రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విల్ బి డన్ ఆటోమేటికలీ బిట్వీన్ 90 days టు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ రిజిస్ట్రేషన్. అంటే మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ పీరియడ్ నుంచి డేట్ ఆఫ్ ఎక్స్పైరీ పీరియడ్ 7 years ఉంది కాబట్టి ఈ 7 years పీరియడ్లో
మనకు 100 పాయింట్స్ చేసుకున్నట్లయితే ఏదైతే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కంటే 3 నెలల ముందు 90 డేస్ కాబట్టి ఎక్స్పైరీ డేటు ఫర్ ఎగ్జాంపుల్ మార్చిలో అయిపోతుందంటే జనవరి వరకే మనము 100 పాయింట్స్ చేసుకొని పెట్టినట్లయితే ఆ జనవరి నుంచి ఎక్స్పైరీ డేట్ మధ్యలో ఎప్పుడైనా కూడా ఆటోమేటిక్గా రెన్యువల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 7 ఇయర్స్ అయింది కాబట్టి లాస్ట్ వరకు చూడకుండా మనము ఒక 3 నెలల ముందే 100 పాయింట్స్ని మన సిఆర్ఆర్ పోర్టల్లో నమోదయ్యే విధంగా ట్రైనింగ్ షెడ్యూల్స్ను మీరు చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ తెలియపరుస్తున్నాం. ఇంకొక పాయింట్ ఇక్కడ ఇచ్చాడు, ద సిఆర్ఈ పాయింట్స్ విల్ నాట్ క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ రెన్యువల్. ఏదైతే మనం 7 ఇయర్స్లో చేసేటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో 100 కంటే 110 చేస్తాము, 120 ఉంటాయి, 130 ఉంటాయి. కానీ ఇవి మాత్రం రెన్యువల్కి ఫర్దర్ రెన్యువల్కి క్యారీ ఫార్వర్డ్ కావు. అంటే 120 ఉన్నా 130 ఉన్నా అక్కడికి ఆ పాయింట్స్ అన్ని ఎక్స్పైరీ అయ్యి మళ్ళీ మనము 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫ్రెష్ పాయింట్స్గా తీసుకోవడం చేయాల్సి ఉంటుంది. గతంలో ఇటువంటి వాటి మీద మనం మెయిల్స్ చేసాము, రిక్వెస్ట్ కూడా పంపాము, కానీ ఈ పాయింట్ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. వ్యాలిడిటీ అనేది ఎక్స్టెండ్ అయింది కానీ మనకు ఈ పాయింట్ మాత్రం ఎక్స్టెండ్ కాలేదు. డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా కూడా మనకు అది తీసుకోకుండా మళ్ళీ రివ్యూ కింద రావడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్ చేయగానే యాడ్ ఆన్ కంప్లీట్ చేసుకోవచ్చు, యాడ్ ఆన్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది 7 ఇయర్స్కి ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్లస్ వచ్చేసి మనకు ఈ యాడ్ ఆన్ క్వాలిఫికేషన్స్ కాకుండా ఏమన్నారు, మనకు గ్యాప్ ఆఫ్ సిఆర్ఆర్ ఎవరైతే రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ అండ్ పర్సన్స్ ఉన్నారో వారి గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ వచ్చినప్పుడు పెనాల్టీ పడ్డ 5,000 రూపీస్ కాకుండా ఆ 5,000 రూపీస్ కట్టినట్లయితే రెన్యువల్ అవుతుందంటే కాదు, 5,000తో పాటు మళ్ళీ 100 పాయింట్స్ అనేది ఖచ్చితమైనటువంటిది ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ డాష్బోర్డ్ ఫర్ కరెక్షన్ ఇన్ సిఆర్ఆర్. ఇప్పుడు ఒకటి చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే సిఆర్ఆర్ వెబ్సైట్ చేస్తున్నప్పుడు మనకి ఏది సర్టిఫికేట్ అయినా కూడా మనకు సేమ్ ఉండాలి, నేమ్స్ అనేవి సేమ్ ఉండాలి. ఇప్పుడు మనకు 10th ఎట్లా ఉంటుంది, ఇంటర్ అట్లా ఉంటుంది, డిగ్రీ అట్లా ఉంటుంది, బీఎడ్ అయినా డిఎడ్ అయినా అట్లా ఉండండి. కానీ ఆర్సీఐలో ఉన్నటువంటి నేమ్ మాత్రం అలా లేదు. చాలామందికి ఇప్పుడున్న టెక్నికల్ అంశాల ప్రకారం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే మనకు తెలియక లేకపోతే సిస్టమ్కి ఎక్కడైనా నెట్ సెంటర్లో ఇచ్చినా కూడా 2 కాలమ్స్ ఉన్నప్పుడు ఒక కాలంలో పూర్తి పేరు కొట్టి ఒక కాలంలో సర్నేమ్ కొట్టడం వల్ల సర్నేమ్ రిపీట్ అవ్వడం జరిగింది కొంతమందికి, లేకపోతే నేమ్ రిపీట్ కావడం జరిగింది, లేకపోతే ఫాదర్ నేమ్ కూడా యాడ్ కావడం జరిగింది కొంతమందికి, ఇనిషియల్ కూడా మిస్టేక్స్ చేయడం జరిగింది, స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆధార్ ఈకేవైసీ ఉన్నాయో దాని ప్రకారంగా అప్డేట్ చేసుకోవచ్చు అనే విషయం చూసుకున్నది. ప్రస్తుతానికైతే అది సైట్లో అందుబాటులో లేదు, కానీ అది కూడా త్వరలో అందుబాటులోకి చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఏంటిది సిఆర్ఆర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు 2 ఇయర్స్ యాడ్ అయిందా లేదా, అంటే ఇంకా ఎక్స్టెండ్ అయిందా లేదా అని చూసుకోవచ్చు అనేది ఒకటి గమనించుకున్నట్టయితే. ఇందులో 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్యాండిడేట్ యొక్క సిఆర్ఆర్ అనేటువంటిది ఎక్స్పైరీ అయితే ఓకేనా, ఏది 14th అక్టోబర్ 2025 డేట్ కంటే ముందు ఎక్స్పైరీ అయిన క్యాండిడేట్కి గతంలో ఉన్న దానికి యాడ్ అయిందా లేదా అనేటువంటిది అది మనకు కనబడదు. సెల్ఫ్ లాగిన్ కావాలి, ఖచ్చితంగా సెల్ఫ్ చెక్ చేసుకున్నట్టయితే వారికి యాడ్ అవుతుందా లేదా అని చూసుకోవచ్చు. మేబీ కాకపోవచ్చు అనే అటువంటిది వినబడుతుంది, కాబట్టి చెక్ చేసుకోండి. ఇక్కడ దాని మీద ఏమి ఇవ్వలేదు, అంటే ఇన్యాక్టివ్లో ఉన్నటువంటి పర్సన్స్ది మనకు ఆటోమేటిక్గా 2 ఇయర్స్ కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న డేట్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ 10th నాడు డేట్ అయిపోతుంది. 10th నాడు డేట్ అయిపోతే 11th నాడు ఏమవుతుంది, ఇన్యాక్టివ్లో పడుతుంది. ఇక వేరే సంవత్సరాలు నెలలు కాదు, ఇక్కడ 2-3 రోజుల గురించి మాట్లాడుకుంటే 10th నాడు ఇన్యాక్టివ్ అయితే 10th నాడు ఎక్స్పైరీ అయిపోతే అది 11th ఇన్యాక్టివ్ కనబడుతుంది. ఇది 12th 13 గ్యాప్ తీసుకొని 14th వచ్చింది కాబట్టి 14th నుంచి ఏంటిది మనకు 14th నుంచి డేట్ కట్ ఆఫ్ డేట్ తీసుకున్నాడు కాబట్టి కమెన్సెంట్ 14th తీసుకున్నాడు కాబట్టి 14th ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో వాడికి 2 ఇయర్స్ అయినాయా,
లేకపోతే వారి కూడా అయినాయి అనేటువంటిది ఒకసారి మీ సెల్ఫ్ లాగిన్గా ఎవరైతే ఇన్యాక్టివ్ ఉన్న పర్సన్స్ ఉన్నారో వారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేనట్లయితే ఇమ్మీడియట్గా మీకు కావాల్సినటువంటి సిఆర్ఆర్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి చేసుకొని యాక్టివ్ చేసుకున్నట్లయితే మీ యొక్క సర్టిఫికేటు 7 ఇయర్స్ వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. లేట్ చేసినట్లయితే ఫైన్ మనకు డైలీ 100 రూపీస్ ఫైన్ అన్నాడు. ఇంతకుముందు 500, 1000 ఉండే. ఏదైతే ఇన్యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి డేట్ నుండి మనకు 100 రూపీస్ వేయడం జరుగుతుంది. ఎవరైతే 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ తోటి ఉన్నారో ఇన్యాక్టివ్గా వారికి మాత్రం 5000 పడే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరగా, అంటే ఇప్పుడు పెనాల్టీ వేస్తున్నారు కాబట్టి కొంతమంది వేయొచ్చు వేయకపోవచ్చు, త్వరగా మీరు పాయింట్స్ చేసుకున్నట్లయితే మీకు కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి సెకండ్ డ్రాబ్యాక్ చూసుకున్నట్లయితే గతంలో ఒక సర్క్యులర్లో మనకి ఇచ్చారు. ఏంటిది, పీడబ్ల్యూడీ పర్సన్స్కి, అంటే ఆర్సీఐ నామ్స్ అండ్ గైడ్లైన్స్ రీసెంట్గా ఒకటి వచ్చింది. అందులో పీడబ్ల్యూడీ పర్సన్కి 70 పాయింట్స్ ఉన్నా కూడా ఆర్సీఐ రెన్యువల్ అవుతుంది. అంటే 100 పాయింట్స్ అవసరం లేదు. పీడబ్ల్యూడీకి 70 మార్క్స్ ఉన్నా కూడా సిఆర్ఆర్లో మనం చేసుకోవచ్చు అనడం జరిగింది. మరి ఇక్కడ ఆటోమేటిక్ రెన్యువల్ అవుతుంది. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా రెన్యువల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఆటో రెన్యువల్ పాయింట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇందులో మెన్షన్ చేయలేదు కాబట్టి మరి అది వర్తించదా అనే దాన్ని బట్టి స్వతహా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే సిఆర్ఆర్ పర్సనల్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ద్వారా ఆర్సీఐకి ఒక రిక్వెస్ట్ మెయిల్ చేయండి. గతంలో ఇచ్చిన సర్క్యులర్ని ఈ సర్క్యులర్ని రెండింటిని మెయిల్లో అటాచ్ చేస్తూ గతంలో ఇచ్చిన సర్క్యులర్లో 70 పాయింట్స్ ఇచ్చినా కూడా సరిపోతుంది అన్నారు. మరి ఇప్పుడు ఆటోమేటిక్గా 100 పాయింట్స్ రెన్యువల్ అవుతుంది అన్నారు. 90 డేస్ కంటే ముందే ఉన్నట్టు 100 పాయింట్స్ ఉండాలి. 90 డేస్ పీరియడ్లో ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుంది అంటున్నారు. మరి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 70 మార్క్స్ ఉంటే ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుందా కాదా అనే క్వశ్చన్ కూడా మీరు రేజ్ చేసినట్లయితే ఒక సొల్యూషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. రాకపోతే మళ్ళీ ఒక గైడ్లైన్స్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి ఒక డ్రాబ్యాక్ ప్లస్ ఇన్యాక్టివ్లో గతంలో 2-3 రోజుల క్రితమే ఇన్యాక్టివ్ అయిన వారికి రిక్వెస్ట్ చేయండి. వారికి కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం, ఒకవేళ కాకపోతే వారు కూడా రిక్వెస్ట్ చేసుకోండి. ఒక 6 మంత్స్, సంవత్సరంలో ఇన్యాక్టివ్ ఉందంటే వాళ్ళకు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ కనీసం ఒక 1 మంత్ 2 మంత్స్ గ్యాప్ ఉన్నా కూడా వారిని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయాలని ఆశిస్తున్నాము. ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చాడు డి పాయింట్, 5th దాంట్లో డి పాయింట్, వ్యాలిడిటీ ఆఫ్ సిఆర్ఆర్ ఓన్లీ కన్సిడర్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రెన్యువల్, ద గ్యాప్ పీరియడ్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ యాక్టివ్ సిఆర్ఆర్. ఇక్కడ ఏమన్నాడంటే మనం డేట్ చూసుకుని ఆ డేట్ వరకే అనుకుంటున్నాము, కానీ ఏమన్నాడు, డేటు అయిపోయిన తెల్లారే నీ సర్టిఫికేట్ ఇన్యాక్టివ్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఇది డిపార్ట్మెంట్ ఉన్న కానీ ఎవరైనా వర్కింగ్లో ఉన్న కండిషన్స్లో అది ఇన్యాక్టివ్ అవుతుంది. ఇన్యాక్టివ్ అయిందంటే మనకు ఫర్దర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే కమెంట్స్ డేట్ ఉందో ఆ డేట్ కట్ ఆఫ్ బిఫోరే 90 డేస్ పీరియడ్లో ఆటో రెన్యువల్ చేస్తా అనడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి క్లియర్గా రెండింటిని ఒకదానికి ఒకటి కంపేర్ చేసుకుంటూ చూసుకున్నట్లయితే డేట్ 80% దాటకుండా డేట్ కంటే 90 డేస్ ముందే 100 పాయింట్స్ చేసుకునే విధంగా ఇప్పటి నుండి ఒకసారి చూసుకోవాలని గమనిక. ఇవన్నీ ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తానికైతే గతంలో పోలిస్తే కొద్దిగా ఈజియెస్ట్ పార్ట్గా ఇవ్వడం జరిగింది. రెన్యువల్ కానీ యాడ్ అండ్ క్వాలిఫికేషన్స్ కానీ, అంటే యాడ్ అండ్ క్వాలిఫికేషన్స్కి ఇంకా మనకి ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్కి సేమ్ ప్యాటర్న్ ఉన్నా కూడా రెన్యువల్ పీరియడ్కి వచ్చేసరికి మళ్ళీ మనం అప్లై చేసి మళ్ళీ ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టి చేసుకోవాల్సి ఉంటుంది. చేసినా కూడా కొన్ని పీడిఎఫ్లు అనేటువంటివి ఉండక కొన్ని సందర్భాల్లో అవి పోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మనం చేసుకున్నామో ఆ వారే ఇక్కడ పాయింట్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనం ఏదైతే సిఆర్ఆర్ ట్రైనింగ్కి అటెండ్ అవుతున్నామో, ఆర్సీ ట్రైనింగ్కి అటెండ్ అవుతున్నామో వారు ఖచ్చితంగా మనకు పాయింట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ యాడింగ్ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి పర్టికులర్ అంశాన్ని ఒకసారి గమనించుకోండి. మొత్తానికి ఇది ఒక రకమైన ఆర్సీఐ ప్రొఫెషనల్స్కి ఇది ఒక రకమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి ఒక గుడ్ న్యూస్ పరంగా చూసుకోవచ్చు. మనకు గతంలో చాలా ఖర్చు అవుతుంది ట్రైనింగ్ల పీరియడ్లో. మనకు 5 ఇయర్స్ అంటే కూడా మనకు ఎవ్రీ 5 ఇయర్స్కి 100 పాయింట్స్ అంటే కూడా కొద్దిగా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ట్రైనింగ్ ఫీజులు కూడా పెంచడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు పీరియడ్ కూడా ఎక్స్టెండ్ కావడం అనేటువంటి ఒక రకంగా సానుకూల అంశం అనేటువంటి విషయం చూసుకోవచ్చు అని తెలియజేస్తున్నాము. ఓకే అండి.
ఈ వీడియో చూసిన స్పెషల్ ఎడ్యుకేషన్ మిత్రులందరూ మన యొక్క ఈ వీడియోని కొద్దిగా షేర్ చేసి తమ మిత్రులందరికీ షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ యొక్క విషయాన్ని మిగతా రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ కూడా పంచుకోవాలని ఎస్డిబి స్టడీ సర్కిల్ ద్వారా కోరుచున్నాను.